నమస్తే క్రియేటర్స్, మీ షార్ట్స్ వైరల్ అవ్వట్లేదా? అయితే మీరు ఈ మిస్టేక్స్ డెఫినెట్గా చేస్తున్నట్టే లెక్క. ఒక్కసారి నిజాయితీగా ఆలోచించండి. మీ షార్ట్స్ 300 వ్యూస్ కొంతమంది, 500 వ్యూస్ కొంతమంది, కొన్నిసార్లు 1000, కొన్నిసార్లు 2000 వ్యూస్ వచ్చి సడన్గా ఆగిపోతుంటాయి అన్నమాట. అదే టైంలో వేరే వాళ్ళు, మిగతా క్రియేటర్స్, మీరు చూస్తున్న ఛానల్స్ ఏవైతే ఉంటాయో చాలా బేసిక్ షార్ట్స్, చిన్న చిన్న షార్ట్స్, సింపుల్ షార్ట్స్ అప్లోడ్ చేసి మిలియన్స్ ఆఫ్ వ్యూస్లోకి వెళ్తూ ఉంటారు, లక్షల వ్యూస్ తెచ్చుకుంటూ ఉంటారు. అప్పుడు మీకు ఏమనిపిస్తుంది? అల్గరిథం మిమ్మల్ని పుష్ చేయట్లేదు, అల్గరిథం మీ ఛానల్ని ఇగ్నోర్ చేస్తుంది, లేకపోతే మీకు లక్ లేదు అని ఫీల్ అవుతూ ఉంటారు. కానీ ఇక్కడ వాస్తవం అది కాదనమాట. అవన్నీ జరగడం కాదు. నిజం ఏంటంటే చాలామంది క్రియేటర్స్ డేంజరస్ మిస్టేక్ కూడా చేస్తారు. ఫస్ట్ డేంజరస్ మిస్టేక్ ఇదే. మొదటి 1 సెకండ్లోనే మీ మీ వ్యూవర్ని, అంటే మీ వీడియో చూసే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ని నాకు వద్దు అని చెప్పి మీ అంతటి మీరే వాళ్ళని గెంటేస్తూ ఉంటారు అనమాట. సో ఫస్ట్ సెకండ్లోనే మీరు వ్యూవర్ని లూజ్ అవుతున్నారు. చాలా బాగా గుర్తుపెట్టుకోండి, షార్ట్స్లో వ్యూవర్స్కి పేషెన్స్ అనేది ఆల్మోస్ట్ జీరో. వాళ్ళకి అంత ఓపిక ఉండదు. మీ వీడియోని చూసి ఓకే వీడియో చూద్దాము, ఒక 2-3 సెకండ్లు చూసి ఏముందో చూద్దాము అనంత ఓపిక ఉండదు అనమాట. మీ షార్ట్ ఫస్ట్ సెకండ్లోనే బోరింగ్ అనిపిస్తే వెంటనే స్వైప్ చేస్తారు. నేనైనా అదే చేస్తాను, మీరు కూడా వ్యూవర్గా ఒక వీడియో చూస్తున్నప్పుడు మీకైనా అదే చేస్తారనమాట. ఓకే ఇది బాగాలేదు, తీసేద్దాం వెంటనే. సో అలా స్వైప్ చేయగానే ఏమవుతుంది? గేమ్ ఓవర్. ఆ వీడియోకి సంబంధించిన మెట్రిక్స్, మెటాడేటా, వీడియోకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ అయిపోయినట్టే. ఇంకా అంతకుమించి వీడియో గ్రో అవ్వడానికి ఛాన్స్ లేదనమాట. సో అందుకే మనం ఈరోజు కంప్లీట్గా మాట్లాడుకోబోయేది ఏంటంటే షార్ట్స్ ఎందుకు వైరల్ అవ్వట్లేదు, అండ్ మొదటి సెకండ్ ఆర్ మొదటి 5 సెకండ్లు 3 సెకండ్లు ఎంత ఇంపార్టెంట్, స్వైప్ ఆగాలంటే ఏం చేయాలి, లూప్ వీడియోస్ ఎలా పనిచేస్తాయి, అండ్ ఫైనల్గా షార్ట్స్లో రిటెన్షన్, ఇది చాలా ఇంపార్టెంట్. షార్ట్స్లో రిటెన్షన్ అనేది ఎలా పెంచుకోవాలి. షార్ట్స్లో రిటెన్షన్ గురించి ఎవరు మాట్లాడరు, లాంగ్ ఫామ్ వీడియోస్ గురించి మాట్లాడతారు, కానీ రిటెన్షన్ షార్ట్స్లో చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా మనం సింపుల్గా డీప్గా మాట్లాడుకుందాము. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వ్యూస్ తెచ్చుకునే కోర్స్, అంటే వ్యూస్ రికవరీ కోర్స్ అనమాట ఇది. దీంట్లో మొత్తం 5 ఎపిసోడ్స్ ఉంటాయి, 5 క్రియేటర్ ఎపిసోడ్స్ ఉంటాయి, అంటే క్రియేటర్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎపిసోడ్ 1లో 24 అవర్స్ నుంచి 48 అవర్స్ వరకు వ్యూస్ ఎందుకు ఆగిపోతున్నాయని మనం డిస్కస్ చేసాము, కంప్లీట్గా మాట్లాడుకున్నాం. ఎపిసోడ్ 2లో థంబ్నెయిల్స్ అండ్ టైటిల్స్ ఎంత ఇంపార్టెంట్, అవి ఎలా చేయాలని మాట్లాడుకున్నాము. ఎపిసోడ్ 3లో వీడియో మధ్యలోంచి జనాలు ఎందుకు వెళ్ళిపోతారు, స్టోరీ టెల్లింగ్ ఎంత ఇంపార్టెంట్, అండ్ ఆడియన్స్ని ఎలా హోల్డ్ చేయాలి, ఇవన్నీ కూడా మనం కంప్లీట్గా చూసాము. అది మన షార్ట్స్కి కూడా అప్లికబుల్ అనమాట. సో మీరు ఆ ఫస్ట్ 3 ఎపిసోడ్స్ కూడా ఒకసారి చూసి ఆ తర్వాత ఈ ఎపిసోడ్ చూడండి. ఎపిసోడ్ 4లో మనం ఇప్పుడు షార్ట్స్ గురించి డీటెయిల్గా మాట్లాడుకోబోతున్నాము. ముందుగా ఒక విషయం క్లియర్గా అర్థం చేసుకోండి, షార్ట్స్ అండ్ లాంగ్ ఫామ్ వీడియోస్ రెండు యూట్యూబ్లోనే ఉన్నా కానీ ఆడియన్స్ బిహేవియర్ మాత్రం కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది. అంటే అల్గరిథం కూడా డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంది అనమాట. లాంగ్ ఫామ్ వీడియోస్లో ఆడియన్స్కి ఓపిక ఉంటుంది, కానీ షార్ట్స్లో ఓపిక జీరో. ఇందాక నేను చెప్పినట్టు ఇక్కడ కాంపిటీషన్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. అది చాలా డేంజరస్. 1 సెకండ్లోనే వ్యూవర్ డిసైడ్ చేసుకుంటారు చూడాలా, స్వైప్ చేసేయాలా. అందుకే షార్ట్స్లో ఎప్పుడైనా సరే మొదటి ఫ్యూ సెకండ్స్ చాలా ఇంపార్టెంట్. చాలామంది క్రియేటర్స్ చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఇదే అనమాట. వీడియో స్టార్ట్ అయిన తర్వాత కాసేపటి వరకు కూడా మెయిన్ ఇంట్రెస్టింగ్ విషయం అంటే చెప్పరు, చాలా లేట్గా చెప్తూ ఉంటారు. ఎగ్జాంపుల్ చూడండి, ఒక టెక్ క్రియేటర్ ఎవరైనా ఫోన్ ట్రిక్ గురించి చెప్తున్నారు అనుకోండి, ఫస్ట్ 3 సెకండ్స్లోనే హాయ్ గైస్, ఈరోజు మీరు బాగున్నారు, నేను బాగున్నారని అనుకుంటున్నాను, సో ఇప్పుడు మనం ఒక ఫోన్ ట్రిక్ చూద్దాము అని అంటే వ్యూవర్కి అది బోర్ కొడుతుంది. అది రెగ్యులర్ డైలాగ్ అనమాట, అందరూ చేసేదే. సో వ్యూవర్కి బోర్ కొట్టి తీసేస్తారు. వీడియోలో ఏముందనేది వాళ్ళకి అర్థం కూడా కాదు, సో స్వైప్ చేసేస్తారు. ఇక్కడ థంబ్నెయిల్స్ అవి కూడా వర్క్ అవ్వవు కదా. సో అదే మీ వీడియోని వేరేలా స్టార్ట్ చేశారు అనుకుందాం. మీ ఫోన్లో ఈ సెట్టింగ్ ఆన్ చేసుకుంటే బ్యాటరీ ఫాస్ట్గా డ్రైన్ అవుతుంది అని చెప్పగానే వ్యూవర్ వెంటనే ఆగుతారు. ఓకే ఏంటిది, ఆ బ్యాటరీని ఎలా సేవ్ చేసుకోవాలి. సో అక్కడ ప్రాబ్లం ఏదైతే ఉందో ఆ వీడియోకి సంబంధించి మనం ఏం సొల్యూషన్ ఇస్తున్నామో ఆ ప్రాబ్లం అనేది ఫస్ట్లో చెప్పేసాం అనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇది వ్యూవర్ బ్రెయిన్ మీద ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. ఇది షార్ట్స్ సైకాలజీ అనమాట. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, ఒక కుకింగ్ క్రియేటర్ ఉన్నారు. నార్మల్గా మీరు ఆనియన్స్ కట్ చేయడం చూస్తూ పలానా దోశ చేద్దాం ఈరోజు అని చెప్పారనుకోండి, వ్యూవర్కి బోరింగ్ అనిపిస్తుంది. అలా కాకుండా ఫైనల్ షాట్లో ఉన్న క్రిస్పీ దోశ ఏదైతే ఉందో దాన్ని మీరు క్లోజప్లో రికార్డ్ చేసి దాన్ని ఫస్ట్లో పెట్టారనుకోండి, వెంటనే అటెన్షన్ వస్తుంది అన్నమాట. వెంటనే ఆగుతారు అక్కడ, ఓకే వీళ్ళు బాగా తయారు చేశారు చూద్దాము అని అనిపిస్తుంది. సో అంటే షార్ట్స్లో ఫస్ట్ విజువల్ ఏదైతే ఉంటుందో అది చాలా పవర్ఫుల్గా ఉండాలి. వ్యూవర్ బ్రెయిన్కి వెంటనే ఒక షాక్ కానీ, క్యూరియాసిటీ కానీ, క్వశ్చన్ కానీ, ఒక ఎమోషన్ కానీ ఇవ్వాలన్నమాట. అప్పుడు దీన్ని బట్టి ఏమంటారంటే జనాలు ఓకే షాక్ ఇవన్నీ ఇచ్చాము, బాగానే స్టార్ట్ చేశారు. అండ్ షార్ట్స్లో రిటెన్షన్ అంటే ఏంటి? రిటెన్షన్ అంటే వాళ్ళు లాస్ట్ వరకు చూడడం ఎలా చేయాలి. సింపుల్గా చెప్పాలంటే వ్యూవర్ ఎంతసేపు చూస్తున్నాడో అనేది రిటెన్షన్ అనమాట. కానీ షార్ట్స్లో ఇంకొక పవర్ఫుల్ విషయం కూడా ఉంటుంది, అదే లూప్.
మీ వీడియో లూప్ అవ్వగలిగితే, అంటే మీ వీడియోలో ఎంటర్టైన్మెంట్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ చాలా ఎక్కువ ఉండి ఓకే మనం మళ్ళీ చూద్దాము దీన్ని అన్నట్టు వాళ్ళకి అనిపిస్తే అది లూప్ అనమాట. చాలా వైరల్ షార్ట్స్ నోటీస్ చేయండి, వీడియో అయిపోయాక మళ్ళీ మొదలెట్టినట్టు ఫీలింగ్ వస్తుంది అనమాట. సో వ్యూవర్కి వీడియో ఎండ్ అయిందో లేదో కూడా అర్థం కాదు. సో అప్పుడు రీప్లే ఆటోమేటిక్గా జరుగుతుంది అనమాట. ఇది ఒక స్ట్రాంగెస్ట్ సిగ్నల్. దీన్ని కొంతమంది షార్ట్ కట్స్లో వాడుతూ ఉంటారు, కానీ మనం లూప్లా క్రియేట్ చేయాలన్నమాట. ఎగ్జాంపుల్ చూడండి, ఒక కామెడీ షార్ట్ ఉంటుంది అనుకోండి, లాస్ట్ డైలాగ్ అండ్ ఫస్ట్ డైలాగ్ స్మూత్గా కనెక్ట్ అవుతాయి అనమాట. కనెక్ట్ అవగానే ఫస్ట్ డైలాగ్ వస్తుంది అనమాట. అట్లా దీనివల్ల ఏమవుతుంది, వాచ్ టైం పెరుగుతుంది. షార్ట్స్కి వాచ్ టైం ఏంటి అనుకోకండి, షార్ట్స్కి కూడా వాచ్ టైం ఉంటుంది. అది మెట్రిక్స్ అనమాట. అంటే మీ షార్ట్ వీడియో బాగుందా లేదా అని తెలిపే ఒక మెట్రిక్ అనమాట. మనకి వాచ్ టైంలో కలవదు, కానీ ఇండైరెక్ట్గా వాళ్ళు చూస్తారు. సో ఇక్కడ రిటెన్షన్ అనేది చాలా పవర్ఫుల్. ఇందులో ఇంకొక పెద్ద మిస్టేక్ మీరు చేసేది ఏంటంటే అన్నెసెసరీగా స్లో మూమెంట్స్ పెడతారనమాట. స్లో మోషన్లో అట్లా పెడుతూ ఉంటారు. కానీ గుర్తుపెట్టుకోండి, షార్ట్స్లో ఎవ్రీ సెకండ్, ప్రతి సెకండ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఒక్క బోరింగ్ సెకండ్ ఉన్నా సరే చాలా డేంజరస్. ఎగ్జాంపుల్, ఒక ట్రావెల్ షార్ట్ మీరు చేస్తున్నారు అనుకోండి, ట్రావెల్ వీడియో చేస్తున్నారు, క్రియేటర్ వాకింగ్ షార్ట్స్ మాత్రమే 5 సెకండ్స్ చూపించారనుకోండి, వ్యూవర్ వెంటనే స్వైప్ చేయాలనిపిస్తుంది అనమాట. ఎందుకంటే 5 సెకండ్స్ నడుస్తుంటే మీకు ఏమి ఎంటర్టైన్మెంట్ ఇస్తారు, జనాలకి ఏం చెప్పాలనుకుంటున్నారు తెలియదు కదా. సో అదే మీరు ఫాస్ట్ కట్స్ ఉపయోగించి బెస్ట్ మూమెంట్స్ మాత్రమే చూపించగలిగితే అటెన్షన్ అనేది లాస్ట్ వరకు ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇంకొక డీటెయిల్ కూడా మీరు తెలుసుకోవాలి, షార్ట్స్లో క్లారిటీ చాలా ఇంపార్టెంట్. వ్యూవర్కి వెంటనే అర్థం అవ్వాలి, ఈ షార్ట్ దేని గురించి, నాకు యూజ్ ఏంటి, ఎందుకు చూడాలి. ఈ 3 విషయాలు మీరు క్లారిఫై చేయగలిగితే, కన్ఫ్యూజన్ అనేది లేకుండా చేస్తే బెస్ట్ అనమాట. ఇందులో మాత్రం కన్ఫ్యూజన్ ఉండకూడదు. అండ్ ఇంకొక మిస్టేక్ ఏంటంటే చాలామంది ఫస్ట్ లైన్ వీక్గా పెడతారు. మనం అనుకున్నాం కదా హుక్ గురించి, స్టార్టింగ్ లైన్ గురించి అనమాట. ఉదాహరణకి అందరూ బాగుండాలి, నేను కూడా అందులో ఉండాలి, ఇట్లాంటి రొటీన్ అనమాట. అట్లాంటివి కాకుండా కొంతమంది ఏం చేస్తారంటే, గైస్ మీకు ఒక విషయం చెప్పాలి, ఇది వీక్ ఓపెనింగ్ అనమాట. అలా ఓపెన్ చేస్తే ఇంట్రెస్ట్ రాదు జనాలకి. అలా కాకుండా నేను ఇంకొక డిఫరెంట్ ఓపెనింగ్ చెప్తా చూడండి. ఈ మిస్టేక్ వల్లే చాలామంది యూట్యూబ్ వ్యూవర్స్ అంతా లూజ్ అయిపోతున్నారు, వ్యూస్ లూజ్ అవుతున్నాయి. ఇట్లా చెప్పాను అనుకోండి, ఇది కొంచెం క్యూరియాసిటీ ఉంటుంది అనమాట, ఏంటా మిస్టేక్ అని అనిపిస్తుంది. సో మనం ఒక క్వశ్చన్ రేజ్ చేయగలగాలి, ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేయగలగాలన్నమాట. అది స్ట్రాంగర్ ఎప్పుడైనా సరే, ఎందుకంటే అందులో క్యూరియాసిటీ ఉంది కాబట్టి. ఇప్పుడు స్టోరీ టెల్లింగ్ గురించి కూడా మనం క్లియర్గా మాట్లాడుకుందాము. ఎపిసోడ్ 3లో మనం మాట్లాడింది, బట్ షార్ట్స్లో ఇంకా మీరు క్రిస్ప్గా చేయాలి దాన్ని. షార్ట్స్ చిన్నవే, కానీ స్టోరీ టెల్లింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎగ్జాంపుల్, ఒక ఫిట్నెస్ క్రియేటర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, నేను లాస్ట్ ఎపిసోడ్లో చెప్పింది, మీరు మళ్ళీ ఆ వీడియో కూడా చూడొచ్చు. రోజు ఇలా చేయండి అని చెప్పచ్చు, కానీ స్టోరీ టెల్లింగ్లో నేను 6 నెలలు సేమ్ మిస్టేక్స్ చేశాను, తర్వాత ఒక చిన్న చేంజ్ చేయడం వల్ల బాడీ కంప్లీట్గా మారింది అనగానే వ్యూవర్ కంటిన్యూ చేస్తారనమాట. సో ఇది స్టోరీ టెల్లింగ్. సింప్లిఫైడ్ కాకుండా ఒక స్టోరీలో క్రియేట్ చేయగలగాలి, దాన్ని రియల్ లైఫ్ ఎగ్జాంపుల్గా తీసుకురాగలగాలి. అంటే షార్ట్స్లో కూడా మినీ స్టోరీ ఉండాలన్నమాట. పెద్ద స్టోరీ అవసరం లేదు, మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా 3 minutes వరకు చేయాల్సిన అవసరం లేదు. 15 secondsలో కూడా మీరు చిన్న స్టోరీ చెప్పచ్చు. బిగినింగ్ ఉండాలి, క్యూరియాసిటీ ఉండాలి, దానికి పే ఆఫ్ ఉండాలి. ఇది మీరు ఈ వీడియో ద్వారా చెప్తున్నారు అన్నట్టు ఉండాలన్నమాట. ఇది పవర్ఫుల్ స్ట్రక్చర్ ఎప్పుడైనా సరే. ఇంకొక విషయం ఏంటంటే విజువల్స్ స్పీడ్ కూడా. షార్ట్స్లో స్క్రీన్ ఇప్పుడు కూడా చాలాసేపు సేమ్ ఉందనుకోండి, బోర్ కొట్టేస్తూ ఉంటుంది అనమాట. మీరు ఎడిటింగ్లో మంచి మంచి డీటెయిల్స్ యాడ్ చేయొచ్చు. షార్ట్స్కి అయితే చాలా యూస్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే మీరు లాంగ్ ఫామ్ వీడియోని, ఒక 10 minutes వీడియోని ఎడిట్ చేయడానికి మీకు చాలా టైం పడుతుంది, కానీ షార్ట్ని మీరు ఇంకొంచెం తక్కువ టైంలో ఎడిట్ చేయగలుగుతారు కదా. అందుకే జూమ్స్, క్యాప్షన్స్, ఫాస్ట్ కట్స్, రియాక్షన్స్, మూవ్మెంట్ ఇట్లాంటివన్నీ మీరు యాడ్ చేస్తే అటెన్షన్ అనేది హోల్డ్ అవుతుంది అనమాట. వ్యూవర్స్ ఎప్పుడైనా సరే ఆగుతారు, ఓకే ఏదో జరుగుతుంది ఈ వీడియో చూద్దాం అన్నట్టుగా చూస్తారు. అండ్ మళ్ళీ చూడడానికి, ఆ లూప్ క్రియేట్ అవ్వడానికి కూడా ఉపయోగం ఉంటుంది అనమాట. కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఫాస్ట్ ఎడిటింగ్ అంటే ర్యాండమ్ ఎడిటింగ్ కాదు, ఏదేదో పిచ్చిగా కాదనమాట. మీ సిచ్యువేషన్కి తగినట్టుగా మీరు ఎడిటింగ్ చేయాలి. వ్యూవర్ కన్ఫ్యూజ్ అవ్వకూడదు, ఫాస్ట్గా ఉండాలి కానీ వ్యూవర్ కన్ఫ్యూజ్ అవ్వకూడదు, అది గుర్తుపెట్టుకోవాలన్నమాట. మీరు చాలామంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు, నా షార్ట్స్ స్టార్టింగ్లో వ్యూస్ వస్తాయి కానీ తర్వాత ఆగిపోతూ ఉంటాయి అని చెప్పి. చాలామంది, అఫ్కోర్స్ మీరు చూస్తున్న వాళ్ళలో కూడా చాలామందికి డౌట్ ఉండొచ్చు. ఎందుకంటే యూట్యూబ్ ఫస్ట్ స్మాల్ ఆడియన్స్కి చూపిస్తుంది, కొంతమందికి చూపిస్తుంది. ఎగ్జాంపుల్, మీరు సింపుల్గా చెప్పాలంటే మీకు 1000 views వచ్చి ఆగిపోతారు అనుకోండి, అంటే ఇండైరెక్ట్గా వాళ్ళు ఒక 10,000 మందికో లేకపోతే ఒక 5,000 మందికో చూపించారు, దాంట్లో అంతమంది చూశారు, అలా గుర్తుపెట్టుకోవాలి మీరు. సో అది చూసిన తర్వాత వాళ్ళు స్వైప్ చేశారా, కంప్లీట్గా చూసారా, రీప్లే చేశారా, ఇవన్నీ కూడా చూస్తుంది అనమాట. పీపుల్ ఫాస్ట్గా స్వైప్ చేసేస్తున్నారు అనుకోండి, మాకు వద్దు ఈ వీడియో అని గెంటేస్తున్నారు అనుకోండి, దాని తర్వాత ఆటోమేటిక్గా యూట్యూబ్ ముందుకు తీసుకెళ్లకుండా ఆపేస్తుంది మీ వీడియోని. సో అందుకే షార్ట్స్ ఆడియన్స్ని ఫస్ట్ సెకండ్లోనే ట్రాప్ చేయాలి. మీరు ఫస్ట్ సెకండ్లోనే ఆగాలి ఆడియన్స్ అన్నట్టు మీరు అనుకోవాలన్నమాట. దాని ప్రకారం మీరు షార్ట్ క్రియేట్ చేయండి. ఇంకొక పవర్ఫుల్ టెక్నిక్ ఏంటంటే ప్యాటర్న్ బ్రేక్. ప్యాటర్న్ బ్రేక్ అంటే వ్యూవర్ స్క్రోల్ చేస్తున్నప్పుడు ఫ్లోని సడన్గా మీరు బ్రేక్ చేయాలి. అంటే ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్ లైనో, అన్ఎక్స్పెక్టెడ్ విజువల్సో, ఫన్నీ రియాక్షనో, లేకపోతే ఫన్నీ సౌండ్ ఎఫెక్టో
ఒక షాకింగ్ టెక్స్ట్ లాంటివో ఇవి యాడ్ చేస్తే స్వైప్ ఆపేస్తారు అనమాట. ఓకే ఏంటిది అని ఆగడానికి ట్రై చేస్తారు. ఫస్ట్ 1 సెకండ్ చూస్తారనమాట. 1 సెకండ్లో మనం ఇంకేమైనా డీటెయిల్స్ యాడ్ చేయగలిగితే అప్పుడు వాళ్ళు మన వీడియోని కంటిన్యూ చేస్తారనమాట. సో రెగ్యులర్ టైప్లో అందరూ చేసే టైప్లో కాకుండా కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్లో మీరు చేయగలగాలి. దీన్నే ప్యాటర్న్ బ్రేక్ అంటారనమాట. ఎగ్జాంపుల్, మీరు ఈ ఫోన్ సెట్టింగ్ వల్లే మీ బ్యాటరీ మొత్తం సైలెంట్గా చచ్చిపోతుంది అని చెప్పామనుకోండి, వ్యూవర్ వెంటనే ఆపుతారనమాట. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే క్యాప్షన్స్ కూడా. నేను చెప్పాను ఆల్రెడీ, బట్ స్టిల్ మళ్ళీ ఒకసారి స్ట్రెస్ చేస్తున్నాను. చాలామంది షార్ట్స్ని సైలెంట్లో పెట్టి చూస్తారు. మన ఆడియోనే మెయిన్ మనం మాట్లాడుకుంటూ వాళ్ళు వినేస్తారని అనుకోకండి. చాలామంది ఆఫీసుల్లో చూస్తారు, చాలామంది ఇంట్లో పిల్లలు పక్కన పడుకొని ఉన్నప్పుడు వాళ్ళ డిస్టర్బెన్స్ లేకుండా సైలెంట్లో పెట్టి చూస్తారు. అందుకే పెద్ద టెక్స్ట్ లాగా క్యాప్షన్స్ మీరు పెట్టగలిగితే అవి చాలా హెల్ప్ చేస్తాయి. ముఖ్యంగా ఇంపార్టెంట్ వర్డ్స్ ఏవైతే ఉంటాయో మీ వీడియోలో వాటిని హైలైట్ చేస్తే అటెన్షన్ చాలా బాగా పెరుగుతుంది అనమాట. ఇప్పుడు ఒక డేంజరస్ మిస్టేక్ అందరూ చేసేదే మళ్ళీ మనం మాట్లాడుకోబోతున్నాము, అదే కాపీయింగ్. చాలామంది ఏం చేస్తారంటే వైరల్ షార్ట్ చూసి ఎగ్జాక్ట్గా సేమ్ చేస్తారు, లేదా వాళ్ళ సేమ్ ఆడియోని మనం తీసేసుకుందాము, దాన్ని బట్టి చేసుకుంటూ వెళ్ళిపోదాం అని చెప్పి ఏదేదో చేస్తూ ఉంటారు అనమాట. ఇన్స్పిరేషన్ ఓకే, వాళ్ళ దగ్గర నుంచి ఓకే, వాళ్ళు ఇలా చేస్తున్నారు కాబట్టి మనం కూడా ఆ టైప్లో చేద్దాము అని అనుకోవడం ఇన్స్పిరేషన్ ఓకే. కానీ కాపీ చేస్తే లాంగ్ టర్మ్ గ్రోత్ ఉండదన్నమాట. మీ స్టైల్ మీకు ఉండాలి, ఒక యూనిక్గా ప్రజెంట్ చేయగలగాలి మీరు వీడియోస్ని. అప్పుడే ఆడియన్స్ మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు. ఓకే ఈ ఛానల్ వాళ్ళు ఇలా చేస్తారు. మీకు సురేష్ గురు అనగానే ఒక టైప్ ఆఫ్ కామెడీ గుర్తొస్తుంది కదా, అలా మీకు గుర్తు రావాలన్నమాట. ఇంకొక విషయం ఏంటంటే ఇందులోనే షార్ట్స్లో క్వాలిటీ చాలా చాలా ఇంపార్టెంట్. అలాగని చెప్పి ఊరికే క్వాంటిటీ పెంచుకుంటూ వెళ్ళిపోదాము క్వాలిటీ లేకుండా అని అనుకోకండి. క్వాంటిటీ చాలా ఇంపార్టెంట్ అండ్ క్వాలిటీ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. రోజుకి 10 బోరింగ్ షార్ట్స్ పెట్టడం కన్నా కూడా రోజుకి ఒకటే ఇంట్రెస్టింగ్ షార్ట్ పెట్టడం బెటర్ అనమాట. ఎందుకంటే వ్యూవర్ రెస్పాన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. క్వాలిటీ మెయింటైన్ చేస్తూ మీరు క్వాంటిటీని కూడా పెంచగలగాలి, అది గుర్తుపెట్టుకోండి. షార్ట్స్ అల్గరిథం అంటే ఒక మ్యాజిక్ ఏం కాదనమాట. అసలు ఎవరికి అర్థం కాని మ్యాజిక్ కాదు, కన్ఫ్యూజన్ కూడా ఏం కాదు, చాలా ఈజీ. ఆడియన్స్ రియాక్షన్ సిస్టమ్ చూస్తారనమాట. అంటే ఆడియన్స్ మీ వీడియో దగ్గర ఆగారా, వాళ్ళు చూసారా, వాళ్ళు రీప్లే చేశారా, లేకపోతే షేర్ చేశారా, ఇదే మ్యాటర్ అవుతుంది అన్నమాట షార్ట్స్. అంతే, ఇవి చేయగలిగితే మీరు వాళ్ళని రీప్లే లేకపోతే షేర్ ఆగడం ఇట్లాంటివి చేయగలిగితే మీ షార్ట్స్కి పర్ఫెక్ట్ ఫార్ములా మీకు తెలిసినట్టే అనమాట. ఒక మంచి షార్ట్ వీడియో తయారు చేయాలంటే సింపుల్ ఫార్ములా చెప్తా చూడండి. స్టార్టింగ్ అనేది ఫస్ట్ సెకండ్ స్ట్రాంగ్గా ఉండాలి, క్యూరియాసిటీ ఉండాలి, ఫాస్ట్ పేసింగ్ ఉండాలి, బోరింగ్ మూమెంట్స్ అస్సలు ఉండకూడదు, క్లియర్ వాల్యూ ఉండాలి, అండ్ లూప్ ఫీలింగ్ రావాలన్నమాట, మళ్ళీ చూడాలని అనిపించాలి, క్యాప్షన్స్ కూడా యాడ్ చేయండి, అండ్ స్టోరీ టెల్లింగ్ కూడా ఉండాలి. ఇవి మీరు ఫాలో చేయగలిగితే షార్ట్స్ పెర్ఫార్మెన్స్ అనేది చాలా చాలా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. సో ఇందులో మీరు కన్ఫ్యూజ్ అయ్యి ఉండొచ్చు, బట్ స్టిల్ మీరు ఒకసారి కొంచెం స్లోగా వీడియోని మళ్ళీ చూడండి, మీకు అర్థమవుతుంది క్లియర్గా. సో ఇప్పుడు నెక్స్ట్ ఎపిసోడ్లో మొత్తం సిరీస్లో ఫైనల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాము. కన్సిస్టెన్సీ, అప్లోడ్ సిస్టమ్స్, ఛానల్ గ్రోత్ స్ట్రక్చర్, అండ్ ఎలా లాంగ్ టర్మ్లో యూట్యూబ్లో గ్రో అవ్వాలనేది క్లియర్గా మాట్లాడుకోబోతున్నాం అనమాట. ఎలా స్మార్ట్గా కంటెంట్ ప్లాన్ చేసుకోవాలనేది ఆ టాపిక్లో కవర్ అవబోతుంది. ఎపిసోడ్ నెంబర్ 5లో మనం మాట్లాడుకుందాము. సో మీరు ఈ సిరీస్ మొత్తం చూడండి, ఫస్ట్ 4 ఎపిసోడ్స్ చూస్తేనే మీకు 5th ఎపిసోడ్ క్లియర్గా అర్థమవుతుంది అనమాట. నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ అవ్వకూడదు అంటే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం, అందరం కలిసి గ్రో అవుదాం.